తెలుగు అమ్మాయి సుధా కొంగరకు తమిళ చిత్రసీమతోనే అనుబంధం ఎక్కువ. అందుకే ఆమె తమిళ, హిందీ భాషల్లో సాలా కుద్దూస్ మూవీని రూపొందించింది. మహిళా బాక్సర్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను తెలుగులో గురు పేరుతో రీమేక్ చేసింది. వెంకటేష్ను సరికొత్తగా చూపే ప్రయత్నం చేసినా ఈ సినిమా ఇక్కడ మాత్రం పెద్దంత కమర్షియల్ హిట్ కాలేదు. ఆ తర్వాత ఆమె సూర్య హీరోగా ఎయిర్ డెక్కన్ అధినేత జిఆర్ గోపీనాథన్ బయోపిక్ను సూరారాయ్ పోట్రుగా రూపొందించింది. ఇక తమిళంలోనే కాదు, ఈ సినిమా తెలుగు వర్షన్ ఆకాశమే నీహద్దురా కూడా చక్కని విజయాన్ని అందుకుంది. ఇదే సినిమా ఇప్పుడు హిందీలోనూ సర్పీరా పేరుతో తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే సూర్య తన 43వ సినిమాను సుధా కొంగర దర్శకత్వంలో నిర్మించారని అనుకున్నారు. దానికి సంబంధించిన కథను కూడా లాక్ చేశారు. 1960 ప్రాంతంలో తమిళనాట హిందీ వ్యతిరేకోద్యమం ముమ్మరంగా సాగింది. తమ మీద హిందీని రుద్దవద్దంటూ తమిళీలు గ్రామాల్లో ప్రతిఘటించారు. ఈ పోరాట నేపథ్యంలోనే సుధా కొంగర దర్శకత్వంలో సినిమా తీయాలని సూర్య అనుకున్నారట. అయితే కథ అనుకున్న విధంగా రాకపోవడంతో సూర్య దీనిని హోల్డ్లో పెట్టారనే వార్తలు వస్తున్నాయి. నిజానికి కేంద్రంలో తిరిగి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కూడా ఈ సినిమా అనుకున్న సమయంలో పట్టాలెక్కకపోవడానికి కారణమనే తెలుస్తోంది. హిందీ భాషను ప్రోత్సహించాలని చూస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఈ సమయంలో ఇలాంటి సినిమా తీస్తే లేనిపోని సమస్యలు ఎదురు కావచ్చని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే సరైన సమయం కోసం వేచి చూసి ఈ సినిమా చేద్దామని సూర్య సుధా కొంగరకు నచ్చచెప్పాడని అంటున్నారు. ఇక జీవి ప్రకాష్ సంగీతం అందించాల్సి ఉన్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, నజ్రియా, విజయ్ వర్మ కూడా కీలక పాత్రలు పోషిస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత సూర్య సినిమా కంగువా అక్టోబర్ 10న థియేటర్లలో సందడి చేయబోతుంది. మరి ఇది ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.